విశాఖ నగరం అంటే కేవలం అందమైన సముద్ర తీరం, ఆధునిక కట్టడాలు మాత్రమే కాదు, అంతకు మించిన ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. సరిగ్గా పావు శతాబ్దం అంటే 250 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఒక అద్భుతమైన చారిత్రక కట్టడం నేడు మన కళ్ళ ముందే శిథిలమైపోతుంది. ఒకప్పుడు రాజుల వైభవాన్ని, బ్రిటిష్ కాలపు పాలన అధికారాన్ని చూసిన ఆ భవనం నేడు ఒక దెయ్యాల కొంపను తలపిస్తుంది. అదే విశాఖ వన్ టౌన్ లోని క్వీన్ మేరీ బాలికల పాఠశాల. మరి ఎంతో మంది ఆడపిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఈ హెరిటేజ్ భవనం నేడు ఎదుర్కొంటున్న దయనీయ స్థితిపై మా ప్రత్యేక కథనం. చూస్తుంటే ఏదో పాడుబడిన కోటలా కనిపిస్తుంది కదూ, కానీ దీని వెనుక 250 ఏళ్ల ఘన చరిత్ర దాగుంది. విశాఖ నగర చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ భవనం కాలగమనంలో ఎన్నో రకాలుగా సేవలందించింది. పాఠశాలగా మారడానికి ముందు ఈ కట్టడం ఎన్నో చారిత్రక మలుపులను చూసింది. సరిగ్గా 1817వ సంవత్సరంలో ఇది వాల్తేర్ అనాథ శరణాలయంగా సేవలందించింది. ఆ తరువాత కాలంలో బ్రిటిష్ వారి సైనిక ఆయుధగారంగా మారింది. అక్కడితో ఆగలేదు. విశాఖ వైద్య విద్యకు పునాది వేస్తూ ఇక్కడే మెడికల్ కాలేజీ నడిచింది. ఆపై హార్బర్ ఆఫీస్ గాను సేవలందించింది. ఇక 1873 నుంచి 1914 వరకు సుదీర్ఘ కాలం పాటు ఈ భవనం జిల్లా కలెక్టర్ కార్యాలయంగా, ప్రభుత్వ ఖజానాగా వైభవంగా వెలుగొందింది. 1913 మార్చి 1వ తేదీన బ్రిటిష్ మిషనరీలు ఒక సదుద్దేశంతో బాల వితంతువులకు విద్యను అందించడం కోసం ఈ పాఠశాలను ప్రారంభించారు. మొదట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో చిన్నగా ప్రారంభమైన ఈ స్కూల్ను 1950 ప్రాంతంలో ప్రస్తుతమున్న ఈ 250 ఏళ్ల నాటి చారిత్రక భవనంలోకి మార్చారు. నాటి నుంచి నేటి వరకు వేలాది మంది ఆడపిల్లలకు చదువు నేర్పిస్తూ క్వీన్ మేరీ బాలికల పాఠశాలగా విశాఖలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ హెరిటేజ్ కట్టడం నేడు అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. దీనిని చూస్తే ఇప్పుడు పాఠశాల అనలేం, అచ్చం ఒక గోస్ట్ హౌస్ లా భయపడుతుంది. 2014లో విశాఖను వణికించిన హుదూద్ తుఫాను ఈ భవనంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆ తుఫాను దాటికి భవనం పైకప్పు, పెంకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తుఫాను వచ్చి ఇన్నేళ్లవుతున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో గోడలు బీటలు వారిపోయాయి. పెచ్చులూడిపోతూ ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భీతావహ స్థితి నెలకొంది. చరిత్రకు మణిహారంగా నిలవాల్సిన భవనం పాలకుల నిర్లక్ష్యం వల్ల దెయ్యాల కొంపను తలపిస్తుంది. ప్రస్తుతం ఈ క్వీన్ మేరీ పాఠశాలలో 1200 మందికి పైగా విద్యార్థినులు చదువుకుంటున్నారు. ప్రధాన భవనం పూర్తిగా శిథిలమవడంతో విద్యార్థినుల భద్రత దృష్ట్యా పక్కనే ఉన్న ఇతర చిన్న భవనాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ఈ చారిత్రక వారసత్వ భవనాన్ని కనుక ప్రభుత్వం పునరుద్ధరిస్తే దానిని అదనపు తరగతి గదులుగా ఉపయోగించుకోవచ్చని ఉపాధ్యాయులు, స్థానికులు చెబుతున్నారు. క్వీన్ మేరీ పాఠశాలను కేవలం ఒక పాడుబడిన కట్టడంగా వదిలేయకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఒకవైపు మన పేద ఆడపిల్లలకు నాణ్యమైన, సురక్షితమైన ఉచిత విద్య అందుతుంది. మరోవైపు విశాఖ నగరానికి మణిహారంగా ఉన్న 250 ఏళ్ల నాటి చారిత్రక వారసత్వాన్ని కాపాడుకున్నట్లవుతుంది. పాలకులు ఇప్పటికైనా మేల్కొని ఈ చారిత్రక భవనానికి పూర్వ వైభవం తేవాలని ఆశిద్దాం. నా పేరు కె నానాజీరావు అండి.
నేను ఇక్కడ గవర్నమెంట్ క్వీన్ మేరీ గర్ల్స్ హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈ స్కూలు సిటీ ఆఫ్ హిస్టరీగా మంచి పేరు ఉందండి విశాఖపట్నం జిల్లాలో. మా స్కూల్ బిల్డింగ్ని హెరిటేజ్ బిల్డింగ్గా గుర్తించారు ప్రభుత్వం వారు. కారణం ఏంటంటే 1817 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఆర్ఫన్ అసలంగా ఇది స్టార్ట్ చేశారండి, అనాథ శరణాలయంగా. ఆ తర్వాత ఆ బ్రిటిష్ వారి ప్రభుత్వంలోనే హాస్పిటల్ ఉండేది, తర్వాత ఏమో మెడికల్ కాలేజ్ ఉండేది, కలెక్టరేట్ కూడా ఇక్కడ ఉండేదండి, ఈ హెరిటేజ్ బిల్డింగ్ లోనే ఉండేది. ఆ తర్వాత 1930లో బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఇది గర్ల్స్ హై స్కూల్ గా మార్చారు. బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఇక్కడ ఆ గర్ల్స్ హై స్కూల్ గా మార్చిన తర్వాత ఇక్కడ స్కిల్ సెంటర్ కూడా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండేది. తర్వాత అక్కడ స్కిల్ డెవలప్మెంట్ అయ్యేటటువంటి గర్ల్స్ అందరికి కూడా స్టైఫండ్ కూడా ఇస్తుండేవారు. ఈ స్కూలు అప్పుడు మనకి విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్, ఆ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కింగ్ జార్జ్ పేరు మీద హాస్పిటల్ పెడితే ఆయన వైఫ్ క్వీన్ మేరీ అని, ఆ క్వీన్ మేరీ పేరుని ఈ స్కూల్ పెట్టారని చెప్పి చెప్తుంటారండి. నా పేరు జీ మీనా. గవర్నమెంట్ క్వీన్ మేరీ గర్ల్స్ హై స్కూల్లో ఎస్ఏపీగా వర్క్ చేస్తున్నాను. ఆ కాలంలోనే బ్రిటిష్ పాలనలో ఈ స్కూల్ అనేది మనకి క్వీన్ మేరీ గర్ల్స్ హై స్కూల్గా మనకి ఆడపిల్లల కోసం అని చెప్పి స్కూల్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రెన్యువేటల్ జరుగుతుందండి. బ్రిటిష్ కాలం నాటి పరిపాలనలో ఇచ్చిన ఏదైతే స్కూల్ అయితే ఉందో అది రిపేర్లో ఉండడం జరిగిందండి. ఆల్రెడీ మనకి ప్రభుత్వానికి దృష్టిలో తీసుకురావడం జరిగింది.